892వ బసవేశ్వర జయంతి వేడుకలు పట్నం నడిబొడ్డులోని రవీంద్ర భారతిని సందడిగా మార్చిన వేడుకలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో వేడుకల వేడిమితో పాటు రాజకీయ విమర్శల హీట్ కూడా పెరిగింది. 10వ తరగతి ఫలితాలను విడుదల చేసిన అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను విలన్ అన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 7 దశాబ్దాల కలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ ఎలా విలన్ అవుతుంది, ఎందుకు విలన్ అయిందో కేసీఆర్ చెప్పాలి అంటూ ఆరోపించారు. ప్రజల్లోకి వెళ్లి నిజ నిజాలు చెప్పాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. కేసీఆర్ చేసిన ఆరోపణలపై ఖండనతో కూడిన ప్రశ్నలు సంధించారు సీఎం రేవంత్. రైతు బంధు ఆగిందా, రుణమాఫీ నిలిచిందా, ప్రజాపాలన కుదిపోయిందా, కేసీఆర్ కు కనిపించదా సంక్షేమం అభివృద్ధి అని ప్రశ్నించారు. బసవేశ్వరుడి బోధనలే తమ ప్రభుత్వానికి మార్గదర్శకమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల కోసం పాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు ఇవే మా లక్ష్యమన్నారు సీఎం రేవంత్. రాహుల్ గాంధీ కూడా బసవేశ్వర వచనాలను తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ పై తన విమర్శలను కొనసాగిస్తూ వచ్చే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితమవుతారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వీరశైవ లింగాయతుల మద్దతుతో తాను గెలిచినట్లు గుర్తు చేసిన సీఎం గురునాథ్ రెడ్డిని గౌరవించడం ద్వారా తమ కృతజ్ఞతలను చూపినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన మాటను 100% అమలు చేస్తాం, మాట తప్పం. తెలంగాణ ప్రజలకు జనరంజకమైన పరిపాలన అందించాలన్నదే మా ధ్యేయం. ఇదే సమయంలో కేసీఆర్ అసెంబ్లీకే రాని తీరు, ఫామ్ హౌస్ రాజకీయాలపై కూడా విమర్శలు గుప్పించారు. వరంగల్ సభలో పాపాలను కడుక్కునేందుకు ప్రయత్నించినా చేసిన పనులకు ఫలితాలు అనుభవించాల్సిందే అన్నారు సీఎం. బసవేశ్వర బోధనల మార్గంలో ప్రజల సంక్షేమం కోసం నడుస్తామన్న సీఎం మాటలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు నాంది పలికినట్లు కనిపిస్తోంది. ఇక ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తోందో చూడాల్సి ఉంది. 2004 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. 2024 నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈ రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్ లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం. 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పచెప్పినట్టయింది మొదటి 10 సంవత్సరాలు. తాను జడ్డ కోతి వనమల్ల జడిచే అని నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోసుక తిన్న మాట వాస్తవం కాదా? ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు? మా దగ్గరికి రాలే, అసెంబ్లీకి రాలేదు, మమ్మల్ని ప్రశ్నించడానికి, మా కళ్ళల్లో చూడడానికి నీకు ఏదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా. ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా. అధికారం ఉంటేనే చెలాయిస్తాం, లేకపోతే ఫామ్ హౌస్లోనే మేము ఉండిపోతాం, ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడుగా నేను అడుగుతున్నా.